లేపుతాడు. అంత్య దినాలలో ఎవరిని లేపుతాడంటే కుమారుని అందు విశ్వాసముంచు వారిని దేవుడు అంత్య దినాల్లో లేపుతాడు. విశ్వాసముంచి ఆయనకు విధేయులైన వారిని అంత్య దినాల్లో లేపుతాడు. లోకమును వాటిని సమస్తమును విడిచిపెట్టు వారిని అంత్య దినాల్లో ఆయన లేపుతాడు. ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తమును త్రాగు ప్రతి వారిని ఆయన అంత్య దినాల్లో లేపే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆయన శరీరమైన రక్తం త్రాగాలంటే, తినాలంటే చేయి చాపేస్తే సరిపోయిద్దా? నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయం నీకు ఉండాలి. ప్రార్థించిన జీవితం నీకు ఉండాలి. పరిపూర్ణతలోనికి ప్రయాణం చేస్తున్న ఆ అనుభవం నీకు ఉండాలి. ఏదో బ్యాప్టిజం తీసేసుకున్నాం, ఏదో చేతులు చాపేసేస్తే రొట్టె ద్రాక్షారసం ఇచ్చేస్తారు అనడానికి కాదు. నీ జీవితంలో ఏముండాలంటే వారం రోజులు, వారం అంతా కూడా నువ్వు ప్రార్థి